మా జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు. నిత్యం ప్రజలతో మమేకమై ప్రజా జీవంలో ఒక పార్టీగా మీరుంటూ ప్రజలకు కావాల్సిన ప్రతి ఒక్క విషయాన్ని స్పష్టంగా అందిస్తూ ఇవాళ ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ప్రాణాలతో చెలగాటం ఆడుతూ 24 గంటలు కూడా రోడ్డు మీద ఉన్నటువంటి వ్యక్తులు జర్నలిస్ట్ సోదరులు. వాళ్ళకి ఎంత చేసినా తక్కువ అని భావిస్తా. నేను నా వంతు ఎప్పుడు ఏం చేసినా కూడా ఫస్ట్ ప్రయారిటీ నేను వాళ్ళకే ఇస్తూ ఉంటాను. చాలామంది 5 స్టార్ రోడ్లో పెడదాం ఎంత ఖర్చైనా పడాలి, నేను ఏదైనా చేయగలిగితే వాళ్ళకి అలా ఆలోచిస్తూ ఉంటాను నేను. సో వాళ్ళు ఈ దేశ సమాజంలోకి చాలా అవసరమైన వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా ఇవాళ సన్మానించడం చాలా మంచి పరిణామం. గత ప్రభుత్వాలు ఏమో నాకు తెలియదు కానీ ఈ టర్మ్లో మాత్రం మీకు ఇల్లు వస్తాయని చెప్పేసి 100% నేను నమ్ముతున్నాను. ఆ విధంగా చేస్తానని కూడా నా వంతు నేను 100% ప్రామిస్ చేస్తా ఉన్నా. 600 అయినా ఈసారి జర్నలిస్టులకు ఇల్లు వస్తున్నాయి. అలాగే ఇప్పుడు అన్న చెప్పినట్టుగా మీరందరూ అంగీకరిస్తే ప్రస్తుతం అర్హులైన వాళ్ళకి, ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ రూల్స్కి సిస్టమ్ ఉంటుంది, అర్హులైన వాళ్ళకి సౌత్లో మీరు ఇల్లు ఇవ్వమంటే ఇమ్మీడియట్గా నేను ఇప్పిస్తాను. దానికి కూడా నేను రెడీ, ఒక రోజు కూడా లేట్ అవ్వకుండా ఇమ్మీడియట్గా పెట్టిస్తాను. అర్హులైనటువంటి అయితే యాజ్ పర్ రూల్స్ మీకు అన్నీ తెలుసు కాబట్టి ఆ విధంగా కావాలంటే నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టించేస్తాను. ఖచ్చితంగా చేపిస్తాం, మీకు పూర్తిగా అండగా ఉంటాం. మిమ్మల్ని మా వంతు ఆల్వేస్ ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఏమొచ్చినా ఆదుకుంటూ ఉన్నాం. మా వంతు ఇంకా భవిష్యత్తులో ఇంకా పెంచుకుంటూ ఇంకా దగ్గరగా మిమ్మల్ని చూసుకుంటాం. ఖచ్చితంగా మీ అవసరం ఎంతైతే ఉందో మా అవసరం కూడా మీకు అంతటి మాకంటే కూడా మీరే కొంచెం ప్రాణ చెలగాటంగా ఉంటాయి. మీరు ఎప్పుడు పరిగెట్టుకుంటూ బైకుల మీద ఎక్కడ ఏం జరిగినా వెళ్ళేవారు కాబట్టి ఖచ్చితంగా మీకు మా అండ 24/7 ఉంటుంది. రానున్న రోజుల్లో ఇంకా మేము మీకు సర్వీస్ పెంచాలని అనుకుంటా ఉన్నాం. మా వంతు ఎక్కడైనా పెళ్ళైనా కష్టం ఉన్నా సుఖం ఉన్నా మా సహాయం అందిస్తాం. ఖచ్చితంగా నెంబర్ 1 హౌసెస్ అన్నది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి 200% కృషి చేస్తాం. 100% వచ్చే విధంగా చేస్తామని చెప్పేసి ఈ విధంగా ఈ అవకాశం కల్పించి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం.